హాయ్ గైస్, ఆఫీస్లో సంక్రాంతి సెలబ్రేషన్స్ అంటే ఏముంటుందిలే అనుకున్నాను. కానీ ఈ ముగ్గులు, గొబ్బెమ్మ, అందమైన రంగోలీ కాంపిటీషన్స్, ఫన్ గేమ్స్, ఇంకా ఈ కైట్ కాంపిటీషన్ ఇవన్నీ చూసిన తర్వాత అయితే నాకు ఇల్లే గుర్తు రాలేదు, అంత బాగుంది. స్పెషల్ మెన్షన్ ఫుడ్ కూడా చాలా బాగా పెట్టారు మా ఆఫీస్లో. కానీ నేను దాన్ని వీడియో తీయడం మర్చిపోయాను, ఎందుకంటే మనకి ఫుడ్ కనబడితే మరి ఇంకేం గుర్తుండదనమాట. మా కంపెనీకి మధ్యలో ఈ రంగోలీ అయితే వేశారు. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ చాలా బాగా వేశారనమాట. కేరళ స్టైల్లో ఫ్లవర్స్తో వేస్తారు కదా, అలాగా నాకైతే చాలా నచ్చింది. ఇంకా ముగ్గులు కాంపిటీషన్కి వస్తే ఒక్కొక్కరు ఎరగతీసేశారు. మా కంపెనీ లోగోని ఇంకాపరేట్ చేసి ప్రతి ఒక్కరు ఎవరు తగ్గకుండా ఒకరిని మించిన ఒకరు ముగ్గులు వేశారనమాట. నేను పార్టిసిపేట్ చేయలేకపోయాను. ఎవరు విన్ అయ్యారో కూడా చూడలేదు. ఇదైతే చూడండి, స్కూల్లో పోస్టర్ మేకింగ్ కాంపిటీషన్ గుర్తొచ్చింది నాకు. ఒక సైడ్ ఎర్త్ పొల్యూషన్‌తో, ఒక సైడ్ ఏమో గ్రీనరీతో. ఈ హరిదాస్ అయితే ఎంత క్యూట్ ఉన్నారు కదా! నాకు చాలా నచ్చింది. ఇవన్నీ చూస్తుంటే ప్రాపర్ సంక్రాంతి వైబ్ అయితే వస్తుంది. ఇంకా కైట్ ఫ్లయింగ్ కాంపిటీషన్, ఇంకా చాలా గేమ్స్ అయితే ఆడించారు. నెక్స్ట్ హైలైట్ ఆఫ్ ది డే అంటే ఇదే. బుల్‌ని కూడా తీసుకొచ్చారండి. బుల్‌ని తీసుకొచ్చి దాంతో పెర్ఫార్మన్స్ చేయించారు. అది లైట్‌గా హెడ్ టిల్ట్ చేస్తూ డాన్స్ చేస్తుంది. అండ్ అలాగే అందరికీ నమస్కారాలు పెడుతుంది. అసలెక్కడా కూడా ఇంట్లో లేను అనే ఫీలింగ్ రాకుండా కంప్లీట్‌గా సంక్రాంతి అంటే సంక్రాంతిలా చేశారు మా ఆఫీస్‌లో. నాకు తెలిసి ఈ గంగిరెద్దునయితే బోనాల టైంకి వాటికి ఇలా ఏవో స్పెషల్ పెర్ఫార్మన్సెస్ చేయిస్తారు. ఎందుకంటే ఆయన మైక్‌లో చెప్తుందంతా కూడా బోనాల పండగకి సంబంధించినవేవో చెప్తున్నారు. కాకపోతే ఆ పండుగ మాకుండదు. మేము ఆంధ్ర సైడ్ కాబట్టి నాకు దానికోసం పెద్దగా తెలీదు. కానీ గంగిరెద్దుని తీసుకురావడం వల్ల కంప్లీట్‌గా సంక్రాంతి అనే ఫీలింగ్ అయితే వచ్చింది. అందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇంటికి వెళ్ళలేకపోయిన వాళ్ళందరూ కూడా, అందులో నేనొకదాన్ని. ఇంకా గేమ్స్ అయితే వేరే లెవెల్ అనమాట. ఆ బెలూన్ ఎగరేస్తూ కప్స్‌ని పిరమిడ్‌లా అరేంజ్ చేయడం, అది నేను కూడా పార్టిసిపేట్ చేశాను. ఎందుకండి ఓడిపోవడానికి. ఓకే. బాయ్ బాయ్.